నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. పక్షుల పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుకల కారణంగా చిక్కుల్లో పడతారు. పగ తీర్చుకుంటే ఆ రోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మే 27, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:41 చంద్రోదయం రాత్రి 10:32 చంద్రాస్తమయం ఉదయం 9:50 తిథి చవితి సాయంత్రం 4:51 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 10:05 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. కరణము బాలవ సాయంత్రం 4:51 వరకు. తదుపరి కౌలవ. తెల్లవారుజామున 4:10 వరకు. తదుపరి తైతుల. యోగము శుభము ఉదయం 6:28 వరకు. తదుపరి శుక్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి 12:13 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:27 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి 4:06 వరకు. వర్జ్యం సాయంత్రం 6 గంటల నుండి 7:33 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:20 నుండి 4:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 27 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి సాయంత్రం 4:51 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమీ తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తము ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రమున మేషలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 10:13 నుండి మంగళవారం ఉదయం 5:45 వరకు ఉంటుంది. ఇంకా వేరే ఇతర ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4:05 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను ఉంటారు. ఈరోజు తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించాకే హత్య చేయబడ్డాడు. ఈరోజు ప్రశ్న. గాంధారి ఒక్కగానొక్క కూతురు పేరు ఏమిటి? ఉలూపి, దుశ్శల, ద్రౌపది, ఉత్తర. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి ఏ పని చేపట్టినా పూర్తి చేసే వరకు శ్రమ పడుతూనే ఉంటారు. వృషభ రాశి ఆదాయానికి మించిన ఖర్చులతో సతమతమవుతారు. మిథున రాశి అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి అవంతరాలు అయినా నిరాశ చెందక ముందడుగు వేస్తారు. కర్కాటక రాశి అనుకున్నంత ఆదాయం లేక అప్పుల వేటలో పడతారు. సింహరాశి చేపట్టిన కార్యాలు పూర్తి చేయడంలో ఆప్తులు స్నేహితులు మరింత సహకరిస్తారు. కన్య రాశి వీరికి అన్ని విధాలుగా లాభసాటిగా ఉంటుంది. ఏది అనుకున్నా విజయవంతంగా పూర్తి చేస్తారు. తులారాశి ఇంతకాలం అలసట చెందిన మీకు కొంత విశ్రాంతి ఉపశమనం కలిగిస్తుంది. వృశ్చిక రాశి ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్త అవసరం. ధనుస్సు రాశి మీ ఆశయాలు సాధించడానికి చాలా శ్రమిస్తారు. మకర రాశి మీ సాహసమే మీకు తోడుగా నిలుస్తుంది. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. కుంభరాశి భవిష్యత్తుపై విద్యార్థులకు ఆశలు కలుగుతాయి. మీనరాశి మీ ఆలోచనలు అమలు చేయడంలో అడ్డంకులు వస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.